ఉన్నారండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవర పడనీయకుడి, ఎందుకంటే మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మన హృదయంలో కలవరపడి వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుడి నామంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా జీవించాలి, ఏ మార్గంలో నడుచుకోవాలి, ఎలాగా ఉండాలనే దాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉంటాడండి 7వ అధ్యాయంలో, మీరు మేలైన మార్గం ఏదో అందులో ప్రవేశించడి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. మనకు మేలైన మార్గం ఏదండి? యేసుక్రీస్తు వారి యొక్క మార్గమే మనకి మేలైన మార్గం అనమాట అండి. అదేవిధంగా యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో సత్యమైనది దేవుని యొక్క వాక్యం అని చెప్తున్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనే దాన్ని మనం చూసుకున్నట్లయితే అందరితో మంచిగా జీవించాలి, మంచి ప్రార్థన కలిగి జీవించాలి, అందరి ప్రేమ కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను దయచేస్తానని చెప్తున్నాడు అనమాట అండి. దేవుడికి కావాల్సింది ఏంటండి? నీతి మార్గాన్ని ఎంచుకోమని చెప్తున్నాడు అండి. సత్యాన్ని ఎంచుకోమని చెప్తున్నాడు. న్యాయంగా జీవించమని చెప్తున్నాడు అనమాట అండి. అందుకే మార్గమైన, సత్యమైన, జీవము ఆయన మనం ఎలా జీవించాలో నేర్పిస్తాడు దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేసి అడిగితే, దేవా నేను ఎలా జీవించాలో నేర్పించండి ఆయన చెప్పేసి మనం విశ్వాసంతో ప్రార్థన చేసి అడిగామనుకోండి, 100% కూడా దేవుడు మనకి ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి 100% కూడా మన హృదయంలో కలవరపడ అనేది రాకుండా, కలవరపడకుండా చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆయన భయభక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో, ఎలా సహాయం చేయాలో దేవుడు సహాయం చేసి అన్ని విధాలుగా మనకి సహాయం చేయడానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు అనమాట అండి. కాబట్టి ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తూ ఉంటారో, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో చాలామంది సత్యాన్ని అనుసరించి నడుచుకున్నారండి, దేవుని మార్గంలో నడిచారు, దేవునికి అంగీకారంగా జీవించారు. కనుక వాళ్ళందరినీ దేవుడు ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచి హాయిగా భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని వాళ్ళకి దయచేశాడు. కనుక మనం కూడా దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనకు కూడా దేవుడు ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటాడు, ఏ మార్గంలో నడవాలో నేర్పిస్తూ ఉంటాడు, సత్యాన్ని అనుసరించి ఎలా నడవాలో నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. కేవలం మనం ప్రార్థన చేసి అడగడం మాత్రమే మన బాధ్యత, సమస్తాన్ని దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాడు. కనుక మేమందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకి అంగీకారంగా జీవించి దేవుని మార్గంలో నడుస్తామండి, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటామండి, దేవునిలో జీవిస్తామని చెప్పేసి ఎంతమంది అయితే అంటూ ఉంటారు. వాళ్ళు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తుంది ప్రభావ. తండ్రి కలవరపడద్దు అన్నారు ప్రభావ హృదయంలో. తండ్రి ప్రభావ మా హృదయంలో కలవరపడనేది పడకుండా తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. అట్టి యోగ్యత తండ్రి ప్రభావ ప్రతి బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి సర్వశక్తి గల దేవా నీకు వందనాలు తండ్రిస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను దీవించండి. గర్భిణీశులను తండ్రి, బాలింతలను ప్రభావ, సంతానం పెట్టిన తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి, కూలి పని చేసుకుంటున్న వారిని తండ్రి, ఇలా 1 by 1 తండ్రి ప్రభావ సమస్యల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావ తండ్రి ఇలాగ 1 by 1 తండ్రి ఇస్తున్న ప్రభావ. సర్వశక్తులు ప్రతి బిడ్డను ప్రభావ పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహకారం దయచేసి నీ కృప, నీ కాపుదల, నడుపుదల, నేను దీని ఆశీర్వాదాలు సమృద్ధి దయచేయండి. ప్రతి బిడ్డకు ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభావ మీ తండ్రి చక్కగా దండిస్తున్న ప్రభావ తండ్రి నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకని దయచేయమని తండ్రి మరొకసారి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట విని నీకు అంగీకారంగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తారు. మా ప్రార్థనలకు దయచేయండి. మా పర్వతరాలను యేసుక్రీస్తు ప్రశ్న వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తిరిగి దేవుని ఆశీర్వాదంలో ఈ తోడుగుండును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మనందరము కూడా దేవుని మార్గంలో నడుద్దాం, సత్యాన్ని అనుసరించి నడుద్దాం, దేవుల్లో జీవిద్దాం. అటు యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. మనందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అలాగే
మన కోసం మనం ప్రార్థన చేసుకుంటూ పక్కవారి కోసం, ఇరుగువారి కోసం, పొరుగువారి కోసం, ఇతరుల కోసం ప్రార్థన చేసి వాళ్ళు కూడా ఈ లక్షణాలు కలిగి జీవించాలని చెప్పేసి, నడుచుకోవాలని చెప్పేసి మనందరం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తారా? వింటారా దేవుని మాట? ఏమంటారండి?